రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సీఎం చంద్రబాబు పర్యటన రద్దయింది. దీంతో ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే చంద్రబాబు హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నానికి సీఎం చంద్రబాబు నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు జరిగిందని చెప్పుకోవచ్చు. అతని సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి సమాచారం. అతను గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేక అతను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా అతను ఆరోగ్యంగా నిలకడగా ఉన్న అతని ఆరోగ్య పరిస్థితి ఈ రోజు చాలా సీరియస్ గా క్షీణించని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా సోదరుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతని ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల పర్యటన కోసం వెళ్ళారు. అయితే ఢిల్లీలో ఈ రోజు ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. దాని తర్వాత ఢిల్లీలో ఒక కాంక్లేవ్ సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని దాని తర్వాత కూడా ఏదైతే రేపు ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఉంది. అయితే రామ్మూర్తి నాయుడు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికల పర్యటన కూడా రద్దు చేసినట్లు సమాచారము. అయితే ఆయన ఈ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత ఉటావచ్చిన కూడా ఆయన ప్రత్యేక విమానంలో కూడా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకొని రామ్మూర్తి నాయుడు చికిత్స అందే హాస్పిటల్కు నేరుగా చేరుకుంటాడు. దాని తర్వాత ఇప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమంగా తెలుసుకున్న కూడా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఉటావచ్చిన హైదరాబాద్కి బయలుదేరి వెళ్లారు. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు లోకేష్ ముఖ్యమంత్రి బంధువులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అతని ఆరోగ్య పరిస్థితి మటుకు విషమంగా ఉన్నట్టు సమాచారము. ఏదేమైనా కూడా ఇంకా అధికారికంగా ప్రకటన చేసే విషయంలో కూడా సీఎం వర్గాలు ఇప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి మటుకు విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే లోకేష్ మటుకు ఉటావటి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ఇతర సమావేశాలు రద్దు చేసుకుని ఆయన ఉటావటిన వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా నేరుగా ప్రత్యేక విమానంలో కూడా అతను హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.